హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రిషిక అమ్ము. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజైతే మంచి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూసేద్దాం. ఫస్ట్ దానికోసం ఓహెచ్పి షీట్, వ్యాక్స్ షీట్ అండ్ ట్రయాంగిల్ కుందన్స్, స్క్వేర్ షేప్ కుందన్స్, వైట్ స్టోన్ చైన్ అండ్ లోయరల్ బీడ్స్, మోనాలిసా బీడ్స్. ఫస్ట్ మనము ఇక్కడ చూపించిన విధంగా ఓహెచ్పి షీట్ మీద గ్లూ అంటించి 1 by 1 స్క్వేర్ షేప్ కుందన్స్ని అంటించుకోవాలి. ఎవరికైనా మీకు ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మన దగ్గర ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, శారీ పిన్స్, సెంటర్ క్లిప్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఈ విధంగా 1 by 1 అంటించుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ విధంగా అంటించుకున్న తర్వాత గ్లూ అంటించుకొని స్టోన్ చైన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరగా అంటించుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా అంటించుకున్న తర్వాత మళ్ళీ ట్రయాంగిల్ షేప్ని మనం ఇక్కడ గ్లూ అంటించుకొని కుందన్స్ అంటించాలి. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై తక్కువ మెటీరియల్తోనే మంచి ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. పరిచయమైనది మరో సుందర ప్రపంచం. కటర్ తోటి మనం నీట్గా అడ్జస్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా అడ్జస్ట్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఐపిన్ని B7000 గ్లూ అయితే దీనికి కరెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే అది వాటర్ అలా కదిలినప్పుడు మనకు ఊడిపోకుండా అనేది ఉంటుంది. ఈ విధంగా ఐపిన్ని అంటించుకోవాలి. మినిమం 8 to 10 hours వరకు ఇవి డ్రై అవ్వనివ్వాలండి, లేకుంటే మెస్సీగా గ్లూ అనేది అంటుకుంటుంది. ప్లీజ్ అండి, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ విధంగా ఐపిన్స్ని మనము అంటించాలి. ఈ విధంగా ఐపిన్ని అంటించిన తర్వాత వ్యాక్స్ షీట్ని నీట్గా అడ్జస్ట్ అనేది కట్ చేసుకొని మనము ఓహెచ్పి షీట్కి అతికించాలండి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అంటించుకోవాలి. ఇప్పుడు మనము లోయరల్ బీడ్స్ అండ్ మోనాలిసా బీడ్స్ ఐపిన్కి అటాచ్ చేసామంటే మన బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయినట్లే. ఓకే అండి.